ఏసీబీకి దొరికిన అనకొండలు. ఆగస్టు నెలలో 31 రోజులకు 31 మంది అవినీతి పరులు ఏసీబీ అధికారులకు దొరికిర్రు. కానీ అధికారికంగా ఏసీబీ అధికారులు లెక్కించిన వివరాల ప్రకారం 5 కోట్ల పైచిలకు మాత్రమే వారు ఆస్తులు సంపాదించినట్టు లెక్కించారు. కానీ బహిరంగ మార్కెట్ విలువ ప్రకారం 500 కోట్ల పైనే ఉంటుందనేది అందరికీ తెలిసిన విషయమే. అది కేవలం వారికి దొరికిన సమాచారం మేరకు మాత్రమే వాళ్ళు రెడీ హ్యాండెడ్గా దొరికించుకునేది 31 మందిని మాత్రం. కానీ అవినీతి అనకొండలు, కొంతమంది దుర్మార్గులు, లోఫర్ అధికారులు కొంతమంది దగ్గర నుంచి లక్షలు, వేల రూపాయలు దోచుకుంటుర్రు. పైసలు లేనిదే పనిచేయని అధికారులు చాలామంది ఉన్నారు. ఏదో 100 ఒకరిద్దరు తప్ప చాలామంది అధికారులు పైసలు ఇస్తేనే పని చేస్తున్నారనేది బహిరంగ రహస్యమే. అది ఎందుకంటే మరీ ముఖ్యంగా రెవెన్యూ శాఖలో లక్షల రూపాయలు అవినీతి జరుగుతుంది. ఎందుకంటే ఇటీవల కాలంలో వ్యవసాయ భూముల ధరలు విపరీతంగా పెరిగాయి. దాని తగ్గట్టే ఏదైనా చిన్న పొరపాటు జరిగిన రెవెన్యూలో అది సరిచేయాలంటే లక్షల రూపాయలు డిమాండ్ చేస్తున్నారు. ఎవరో ఒకరి ద్వారా డబ్బులు తీసుకుంటున్న విషయం కూడా అందరికీ బహిరంగంగా తెలిసిన విషయమే. కాకపోతే అది బయటికి రావడం లేదు. ఒక్కొక్క అధికారి కోట్ల రూపాయలు వెనకేసుకునేది ప్రచారంలో ఉన్నది. ప్రచారమే కాదు, నిజంగానే ఎంక్వైరీ చేస్తే బయటపడుతుంది కూడా. బినాముల పేర ఆస్తులు సంపాదిస్తుర్రు. కోట్లాది రూపాయల్లో ప్లాట్లు, విల్లాలు, ఫామ్ హౌస్లు కట్టుకున్న చరిత్ర కూడా ఉన్నది. చాలామంది గ్రూప్ 1, గ్రూప్ 2 తహసీల్దార్లు, డిప్యూటీ తహసీల్దార్లు, ఆర్ఐలు, ఇలా చెప్పుకుంటూ పోతే ఆర్డీఓలు, అదనపు కలెక్టర్లు, ఎంతోమంది వందల మంది అధికారులు చరిత్ర తోడేయచ్చు. ఒకవైపు రేవంత్ రెడ్డి ఈ అవినీతి అధికారుల భరతం పట్టాలనుకుంటే ఏసీబీని జిల్లాకు పంపి ప్రతి అధికారి మీద నిఘా పెడితే వందల సంఖ్యలో అధికారులు దొరుకుతారు. కొన్ని లక్షల కోట్ల రూపాయలు కూడా ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది. దీని మీద ఎంతో దృష్టి పెడితే మటుకు, ఎందుకంటే పేదలకు కూడా న్యాయం జరుగుతుంది. ఎంతోమంది వేధింపులకు గురవుతున్నారు. డబ్బులు కట్టలేక అప్పులు తెచ్చి భూముల గురించి సరి చేసుకుంటున్నారు భూ సమస్యను. దీని మీద ప్రభుత్వం దృష్టి సారించాలి. వీరితో పాటు ప్రభుత్వ ప్రజాప్రతినిధులపై కూడా దృష్టి సారిస్తే కొన్ని వేల కోట్ల రూపాయలు వెనకేసుకోవచ్చు.